ర్యాగింగ్ కాదు, హెరాస్మెంట్ కాదు, ఇక్కడ ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. దాని పేరే లవ్ జిహాద్. లవ్ అనేటువంటి పేరుతోటి ప్రీతిని మాలెస్ట్ చేసేందుకు, వేధించేందుకు ఒక వాదన ఏమన్నా వచ్చిందా? అది మీ దృష్టి దాకా ఏమన్నా ఉందా? వాట్ డూ యూ డూ ఆన్ దిస్? మా దగ్గర అది రాలే. ఒకళ్ళు వచ్చినా సరే ఫస్ట్ మా డాడీకి చెప్పేస్తారు, డాడీ ఒకడు వచ్చి నాకు ఇట్లా నన్ను వచ్చి చూసుకో అంటారు. పాయింట్ ఉన్న ఇన్వెస్టిగేట్ చేయమని అనుకోండి. మాకైతే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుస్తలేదు కదా మాకు. ప్రతి ఒక్క పాయింట్ మా ఇంట్లో మా డాడీకి షేర్ చేస్తారు. మా మమ్మీకి చెప్పదేమో, మా డాడీకి చెప్పేస్తుంది. ఓకే, ఏ చిన్న విషయం అయినా సరే మా డాడీకి చెప్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా అనుకో అపార్ట్మెంట్ చేయి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఆన్సర్ భలే ఇస్తుంది. అక్కడ జరిగిన విషయం మళ్ళీ ఇంట్లో వచ్చి చెప్తుంది. నాకు ఒకటి ఇట్లా చేస్తున్నాడు, నా ఇంటి పడుతున్నాడు అని కూడా చెప్తుంది. ఆమె అంటే నాకేనా చదువుకే నాకు టైం లేదక్క, ఇవన్నిటికి ఎక్కడైనా తనే ఆన్సర్ చేస్తుంది. సో అలాంటి ఆప్షనే లేదు అక్కడ. ఆ టాపిక్ వచ్చింది, దానిపైగా ఆయనకి మేనేజ్ అయిందని అన్నారు. మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మాకు తెలియదు కూడా. ఓకే, కానీ ఇక్కడైతే ఇట్లాంటిది మాత్రం అంత అసలు తప్పు, ఇట్లాంటిది లేదు అంతే. ప్రీతి మరణం వెనుక ఉన్నటువంటి నిజ నిజాలు బయటికి తీసుకొని రావటానికి కానీ ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఏం కావాలి అసలు? ఆమెనైతే తిరిగి తీసుకురాలేదు, ఆమెకు న్యాయం జరిగింది. ఎట్లా అయిందని మాకన్నా చెప్పండి, ఏం జరిగి ఉంటుంది. ఆ కల్ప్రిట్కి ఎంత శిక్ష చేసినా ఉన్న జ్యుడిషియరీలో ఎంత శిక్ష చేసినా ఆ శిక్ష ఇప్పుడున్న ఎఫ్ఐఆర్కి సెక్షన్లు ఎంత కఠినంగా చేసినా కానీ వాడు 3 monthsలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఇది డెఫినెట్. అది ఏ విధంగా న్యాయం అవుతుందో మాకు చెప్పాలంటే ఓకే ఫైన్, అన్యాయం మీద శిక్ష పడుతుంది అని చెప్పండి మాకు చాలు. శిక్ష అనేది కాదు, అట్లీస్ట్ తను చనిపోయే ముందు తను ఎంత బాధపడి ఉంటుంది, మమ్మల్ని ఎంత గుర్తు చేసి ఉంటుంది, మాకు ఆ టైంలో ఏమైంది. అట్లీస్ట్ తను చనిపోయింది, రిటర్న్ అయితే రాదు. అట్లీస్ట్ అసలు ఏమైంది, తనకి మనశ్శాంతిగా ఉంటుంది కదా, మేము ఏదో చేసాము అన్నది. బట్ నాకు 100% షూర్ తనంతటా తను ఏం చేసుకోదు. ఎవరో చేశారు, అది కూడా ఒక్కరు కాదు, 2-3 కావచ్చు. చేతులు పట్టుకోవాలి, ఇవన్నీ ఇంజక్షన్ అంటే అది ఒక్కడి వల్ల కాదు, అట్లీస్ట్ 3-4 ఉండొచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రీతిని చంపేశారని ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే మాకు రూమర్స్ వస్తున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నా నాకు తెలియదు. హెచ్ఓడి మీద ఇట్లాంటి ప్రీవియస్గా ఒక కేసు అయిందంట, ఎవరో ఎస్టీ సూసైడ్ చేసుకొని చనిపోయారు అదే కాలేజ్ అని చెప్పారు. హెచ్ఓడి నాగార్జున రెడ్డి గారు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇట్లాంటిది అనే రూమర్స్ ఉంది. సో మాకు ఇది కూడా వద్దు. ఆమె నిజంగానే చేసుకుంటే ఎందుకు చేసుకుంది, చంపారంటే ఎందుకు చంపారు, వాడికి ఎందుకు శిక్ష ఇవ్వట్లేదు. రేపు ఇంకో అమ్మాయి ఇట్లా బలవద్దు, ఇంకో క్యాస్ట్ మీద అయినా సరే. ఇంకో నాగార్జున రెడ్డి ఫస్ట్ సూపరింటెండెంట్ నుంచి హెచ్ఓడికి తీసుకొచ్చారు. ఆయన మీద ఎవరు ఇంటర్వ్యూ చేయరు ఎందుకు మరి? ఆయన గురించి ఏం చెప్పారు ఎందుకు? ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వ్యక్తి బయట నుంచి నాన్ ప్రాఫిట్ ఎలాంటి ఆఫీస్ని నడపొద్దు. ఆయనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసా మీకు? ఇవన్నీ చెప్పారు ఎవరు? ఇవన్నీ గుర్తు చేయరు. అక్కడ అటు సైడ్ ఎందుకు గుర్తు చేయరు ఇవన్నీ? ఎందుకంటే ఎఫెక్ట్ అయింది. మేము వయసోడు చేస్తేనే చేస్తారా? ఆయన ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అసలు? ఇన్ని రోజులు అయింది, ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అసలు ఏమైంది అనేది ఎందుకు చెప్పట్లేదు? అట్లీస్ట్ నువ్వు ఇన్వెస్టిగేషన్కి చెప్పి ప్రైవేట్ కన్నా అప్పచెప్తే ఎవరు ఒత్తిళ్ళు కాకుండా ఆన్సర్ చేయొచ్చు కదా. అదొక గవర్నమెంట్ హాస్పిటల్, ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఎవరిని ఇట్లా వాడికి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు? అసలు మీకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు మాకు చెప్పాలి. అట్లీస్ట్ మా సిస్టర్ తప్పు అట్లీస్ట్ క్వశ్చన్ చేయండి, చూపియండి, ప్రూఫ్ చూపించండి. అంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి. వాళ్ళ సీనియర్ స్ట్రెంత్ వచ్చేసి 16 members, జూనియర్ స్ట్రెంత్ వచ్చేసి 15 members. ఇతను ఆయనకి ఎలా తెలుసు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు? వాళ్ళకి ఏమో ఇంటరాక్షన్ అవుతుందా? అనెస్థీషియా వాళ్ళకి ఏమో ఇంటరాక్షన్ అవుతుందా? ఎక్కువ క్లాస్ రూమ్కి వచ్చి వాళ్ళు కూర్చుంటారా? ఈయన సైఫ్ ఎలాంటి వాళ్ళకి తెలుసా? తెలియకుండానే వచ్చి మీరు ఆయనని కాపాడుతున్నారా? కాపాడుతున్నప్పుడు చెప్పండి అబ్బా ఇలాంటి మనిషి అని చూపియండి.